మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ 29వ రాష్ట్రంగా జూన్ 2, 2024న ఏర్పడింది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వైశాల్య పరంగా దేశంలో 11వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా దేశంలో 12వ స్థానంలో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా జూన్ 2, 2014న ఏర్పడడం జరిగింది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ జూన్ 2, 2014న ఏర్పడింది. తెలంగాణ వైశాల్య పరంగా మనకి 11వ స్థానంలో ఉండడం జరిగింది. కరెక్ట్. తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. సో మనకి తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడింది. బట్ తర్వాత మనకి 2019లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనకి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవాలి. హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఎకానమీకి సంబంధించి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 బుక్ నుండి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. మనకి గ్రూప్ 2, 3 ఎనీ ఎగ్జామ్ రాసిన తెలంగాణ ఎకానమీకి సంబంధించి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రతి ఒక్కరం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుండి అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. మనకి ఎగ్జామ్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో నుండి ఇచ్చే అవకాశం ఉంది. ఇది గవర్నమెంట్ సోర్స్ కాబట్టి ఈ బుక్ మనం చదవాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణకి సరిహద్దు ప్రాంతాలు ఒకటి మనం చూసుకోవాలి. సరిహద్దులో వచ్చేసి ఉత్తరం, పశ్చిమంలో వచ్చేసి మహారాష్ట్ర, ఈశాన్యంలో వచ్చేసి ఛత్తీస్గఢ్, పశ్చిమంలో వచ్చేసి మనకి కర్ణాటక, తూర్పు అండ్ దక్షిణ భాగంలో వచ్చేసి ఏపీ ఉండడం జరిగింది. సో మన రాష్ట్రం అనేది 4 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఇంకా మనకి ఇక్కడ అక్షాంశాలు, రేఖాంశాల పరంగా వచ్చేసి మన తెలంగాణ 15 degrees 50 అండ్ 19 degrees 55 minutes ఉత్తర అక్షాంశాల మధ్య, అంటే 15, 19, 50, 55. నెక్స్ట్ వచ్చేసి మనకి 77 degrees 14 minutes. నెక్స్ట్ వచ్చేసి 81, 19. ఇవి వచ్చేసి తూర్పు రేఖాంశాల మధ్య మన తెలంగాణ విస్తరించి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 15, 50, 19, 95. 15 + 4 ఉండడం జరిగింది. నెక్స్ట్ 77 + 4 81. సో మనకి ఉత్తర 15, 19 ఉత్తర అక్షాంశాల మధ్య, 77, 81 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉండడం జరిగింది. తెలంగాణ మన వైశాల్య పరంగా వచ్చేసి మనకి 11వ స్థానంలో ఉండడం జరిగింది. మన వైశాల్యం ఎంత? 112,077 చదరపు కిలోమీటర్స్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. మనకి 33 జిల్లాలు ఉండడం జరిగింది. మనకు వచ్చేసి గోదావరి పరివాహక ప్రాంతం 79%, కృష్ణ పరివాహక ప్రాంతం 69% ఉండడం జరిగింది. ఇక్కడ గ్రామాలు వచ్చేసి 12,769 గ్రామాలు, 620 మండలాలు ఉండడం జరిగింది. సో మనకి ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంటే అడగవచ్చు. 12,769 గ్రామ పంచాయతీలు, 620 మండలాలు, 33 జిల్లాలు. ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల వద్ద 2022-23లో 13 లక్షల కోట్లు, 2023-24లో 11.9% వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల వద్ద 14.64 లక్షల కోట్లు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 2023-24 దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 9.1%. ఇక్కడ ఇవన్నీ కరెక్టే. మనకి లాస్ట్ ఇయర్ 2022-23కి సంబంధించి తెలంగాణ జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల వద్ద 13 లక్షల కోట్లు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మనకి 2023-24కి సంబంధించి వృద్ధి రేటు 11.9% కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి మన దేశ స్థూల జాతీయోత్పత్తి రేటు 9.1. సో ఇక్కడ పైవన్నీ సరైనవే. మనకి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల్లో ఇక్కడ మనకి 2023-24కు సంబంధించి ఎంత ఉండడం జరిగింది? 14.9
647 లక్షల కోట్లుగా ఉండడం జరిగింది. ఇది మనకి ఎంత శాతం? 11.9% వృద్ధి రేటు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ 13 లక్షలు ఉంటే ఈ ఇయర్ వచ్చేసి మనకి 14 లక్షలు. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఎంత? 11.9 ప్రజెంట్ వృద్ధి రేటు. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 16.4% వృద్ధి రేటు ఉంది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మన ఈ ఇయర్ తెలంగాణ వృద్ధి రేటు అనేది ప్రస్తుత ధరల్లో తగ్గింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి భారతదేశ వృద్ధి రేటు వచ్చేసి 2023-24 సంబంధించి 9.1. అదే తెలంగాణ వృద్ధి రేటు ప్రస్తుత ధరలో వచ్చేసి 9.1%. సో మనకి ప్రస్తుత ధరలో భారతదేశ వృద్ధి రేటు కంటే మన తెలంగాణ వృద్ధి రేటు అనేది ఎక్కువ ఉండడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎకానమీ అనగానే డాటా గుర్తుపెట్టుకోవడం కంటే కంపేర్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియా కంటే ప్రస్తుత ధరల్లో తెలంగాణ ఎక్కువ వృద్ధి రేటు కనబరిచింది. మనకి ఇండియా వచ్చేసి ఎంత? మనకి ఎక్కువ వృద్ధి రేటు కనబడిన రాష్ట్రాలు వచ్చేసి మనకి తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. 14.2%తో తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి యూపీ వచ్చేసి 12.8%తో. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ 11.9. సో మనకి ప్రస్తుత ధరలో తెలంగాణ అనేది 3వ స్థానంలో ఉండడం జరిగింది వృద్ధి రేటు పరంగా. అదే మనకి మళ్ళీ స్థిర ధరల్లో డాటా వేరే ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఈ డాటా గుర్తుపెట్టుకో. మన తెలంగాణ అనేది 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి తమిళనాడు, యూపీ, తెలంగాణ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడాల్సింది మన తెలంగాణ వృద్ధి రేటు అనేది దేశ జీడిపిలో 5% వాటాను పొందడం జరిగింది 2023-24 సంవత్సరానికి సంబంధించి. అదే 2022-23లో 4.9% ఉండడం జరిగింది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ పాయింట్ 0.1% పెరగడం జరిగింది. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 3.2%, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.6%, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.4%. ఇక్కడ ఇవన్నీ కరెక్టే. మనకి ఈ సంవత్సరం ఇది ప్రస్తుత ధరల్లో డాటా. ఇది మనకి ఆధార సంవత్సరం ఆధారంగా స్థిర ధరలో వాస్తవ జాతీయోత్పత్తి రేటు అంటే మనకి 2011-12 సంవత్సరానికి సంబంధించి మనకి జాతీయోత్పత్తిని ఈ విధంగా తెలపడం జరుగుతుంది. సో మనకి స్థిర ధరలో వృద్ధి రేటు వచ్చేసి ప్రపంచంది 3.2, తెలంగాణకు వచ్చేసి 7.4, అదే భారతదేశానికి వచ్చేసి 7.6. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే. ఇక్కడ మనం చూసుకుంటే మన తెలంగాణ జిఎస్డిపి 7.4%, అదే జాతీయోత్పత్తి అయితే 7.6, అదే ఇండియాకి వచ్చేసి 7.6%. అంటే మన తెలంగాణ కంటే ఇండియా అనేది 2 పాయింట్లు ముందంజలో ఉంది. సో మన తెలంగాణ కంటే ఇండియా అనేది ఎక్కువ ఉండడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి. 2 పాయింట్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది జాతీయోత్పత్తిలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్థిర ధరలో వచ్చేసి మనకి వాస్తవ జాతీయోత్పత్తి పరంగా ముందంజలో వచ్చేసి మనకి ఒడిస్సా ఉండడం జరిగింది 8.5%తో. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు, నెక్స్ట్ వచ్చేసి యూపీ. ఇందులో వచ్చేసి మన తెలంగాణ 7వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక్కడ 7th ప్లేస్. అదే ప్రస్తుత ధరల్లో అయితే తెలంగాణ 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. స్థిర ధరల్లో అయితే మన తెలంగాణ 7th ప్లేస్లో ఉండడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఒడిస్సా. ఇక్కడ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన ఒడిస్సా అనేది 8.5% వృద్ధి రేటును కనబరిచింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? 2023-24 ముందస్తు అంచనాల ప్రకారం జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. 2023-24 సంవత్సరంలో దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 5%. 2023-24లో రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299. 2023-24 సంవత్సరంలో జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.90 రేట్లు అధికంగా నమోదైంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే. మనకి ఆప్షన్ 2 అనేది
కరెక్ట్ ఆన్సర్. సో, మనకి ఇక్కడ తెలంగాణ ఇందాక చెప్పా కదా! ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ అనేది 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకి తమిళనాడు, యూపీ, తెలంగాణ ఈ 3 ఫస్ట్ ప్లేస్‌లలో ఉండడం జరిగింది. అదే మనకు స్థిర ధరల దృష్ట్యా తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఒడిస్సా అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఒడిస్సా, తమిళనాడు, యూపీ ఇలా ఉండడం జరిగింది. ఇక్కడ తెలంగాణ థర్డ్ ప్లేస్, 7th ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ జీడిపి అనేది దేశ జీడిపిలో ప్రస్తుత సంవత్సరం 5% ఉండడం జరిగింది. అదే లాస్ట్ టైం అయితే 4.9% ఉండడం జరిగింది. ఇంకా లాస్ట్ టైం వచ్చేసి 2022, 21, 22కి సంబంధించి 4.8% ఉండడం జరిగింది. అంటే దీనివల్ల మనం ఎలా చదవాలి, మనకి దేశ జీడిపిలో మన తెలంగాణ వాటా అనేది పెరుగుతూ వస్తుంది, స్వల్పంగా పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? 2023-24 ముందస్తు అంచనాల ప్రకారం జిఎస్టిపి వృద్ధి రేట్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. 2023-24 సంవత్సరంలో దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 5%. 2023-24లో రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299. 2023-24 సంవత్సరంలో జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.90 రెట్లు అధికంగా నమోదైంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే. మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో, మనకి ఇక్కడ తెలంగాణ ఇందాక చెప్పా కదా! ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ అనేది 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకి తమిళనాడు, యూపీ, తెలంగాణ ఈ 3 ఫస్ట్ ప్లేస్‌లలో ఉండడం జరిగింది. అదే మనకు స్థిర ధరల దృష్ట్యా తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఒడిస్సా అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఒడిస్సా, తమిళనాడు, యూపీ ఇలా ఉండడం జరిగింది. ఇక్కడ తెలంగాణ థర్డ్ ప్లేస్, 7th ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ జీడిపి అనేది దేశ జీడిపిలో ప్రస్తుత సంవత్సరం 5% ఉండడం జరిగింది. అదే లాస్ట్ టైం అయితే 4.9% ఉండడం జరిగింది. ఇంకా లాస్ట్ టైం వచ్చేసి 2022, 21, 22కి సంబంధించి 4.8% ఉండడం జరిగింది. అంటే దీనివల్ల మనం ఎలా చదవాలి, మనకి దేశ జీడిపిలో మన తెలంగాణ వాటా అనేది పెరుగుతూ వస్తుంది, స్వల్పంగా పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299. అంటే మనకి ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం అనేది 1.90 రెట్లు ఎక్కువ. అంటే దాదాపు డబల్ అనుకో, డబల్కి కొంచెం తక్కువ ఉండడం జరిగింది. 1.90 రెట్లు ఉండడం జరిగింది. సో, ఈ డేటా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాక్యాల్లో సరైనది. 2014-15 సంవత్సరంలో రాష్ట్ర అప్పులు 72,658 కోట్లు. 2023-24 నాటికి 824.5% వృద్ధితో 8,71,757 కోట్లకి చేరింది. 6,71,757 కోట్లకి చేరింది. 2014-15లో రాష్ట్ర తలసరి అప్పు అనేది 20,000 ఉండేది. 2023-24లో రాష్ట్ర తలసరి అప్పు అనేది 8.7 రెట్లు పెరిగింది. 8.7 రెట్లు పెరిగి 7,76,360కి చేరింది. ఇక్కడ ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. మనకి తలసరి ఆదాయం పెరిగినట్టే రాష్ట్ర అప్పులు కూడా పెరగడం జరిగింది. సో, మనకి ప్రజెంట్ అప్పు వచ్చేసి మనకి ఎంత ఉంది, ఒకప్పుడు 2014-15లో 72,000 కోట్లు ఉంటే ప్రజెంట్ అనేది 6,71,000 కోట్లు ఉండడం జరిగింది. ఇది ఎంత శాతం? 8.7 రెట్లు పెరగడం జరిగింది. సో, మనకి రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,000 ఉంటే రాష్ట్ర తలసరి అప్పు అనేది 1,76,000 ఉండడం జరిగింది. సో, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదివేటప్పుడు ప్రతి డాటా గుర్తుపెట్టుకుంటూ కంపేర్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. ఎంత పర్సెంట్ పెరిగింది, ఇలా డైరెక్ట్ ఇచ్చే వాటికంటే మనకి కంపేర్ చేస్తూ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కంపేర్ చేస్తూ చదవండి. సామాజిక నివేదిక 2024 ప్రకారం సగటు భూ కమతం ఎంత? 1 హెక్టార్,
1.3 హెక్టార్, 0.76 హెక్టార్, 0.89 హెక్టార్. 0.89 హెక్టార్ అనేది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ ఇయర్ వచ్చేసి 1 హెక్టార్ ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు కమత పరిమాణం తగ్గడం జరిగింది. కమత పరిమాణం తగ్గడం అంటే ఒక రకంగా నష్టమే చెప్పుకోవచ్చు. మనకి కమత పరిమాణం ఎక్కువ ఉండాలి. మనకి అగ్రికల్చర్ సెక్టార్ అభివృద్ధి చెందాలంటే కమతాల పరిమాణం ఎక్కువ ఉండాలి. మనకి దీనిలో వచ్చేసి మనకి 3 సెక్టార్స్ ఉండడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్. మనకి సర్వీస్ సెక్టార్ అనేది ఎక్కువ పరిమాణాన్ని ఆక్రమించడం జరిగింది. దాదాపు మనకి సర్వీస్ సెక్టార్ అనేది 65.7% సర్వీస్ సెక్టారే ఆక్రమించడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చేసి 18.5. అదే మనకి అగ్రికల్చర్ సెక్టార్ ఓన్లీ 15.8% మాత్రమే ఉంది. అంటే మనకి సర్వీస్ సెక్టార్ అనేది ఎక్కువ గ్రోత్ రేట్ కనబరుస్తుంది. పారిశ్రామిక రంగం వచ్చేసి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ తగ్గడం జరిగింది. వ్యవసాయ రంగం కూడా తగ్గడం జరిగింది. మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి సర్వీస్ సెక్టర్ 64.2% ఉండేది, 65.7%కి పెరగడం జరిగింది. సో ఇది సర్వీస్ సెక్టర్ పెరిగింది. అదే పారిశ్రామిక రంగం వచ్చేసి 18.8 ఉండేది, 18.5కి చేరింది. అంటే ఇది తగ్గింది. అదే మనకి అగ్రికల్చర్ సెక్టార్ వచ్చేసి 17% ఉండేది, 15.8%కి రావడం జరిగింది. సో మనకి ఇది కూడా తగ్గడం జరిగింది. మనకి ఎప్పుడైతే మనం పారిశ్రామిక రంగంలో ఎక్కువ వృద్ధి రేటు కనబరుస్తామో అప్పుడే మనకి మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో మనకి ప్రస్తుతం అగ్రికల్చర్ సెక్టార్ మనం సర్వీస్ సెక్టార్లోనే ఎక్కువ, మనకి సర్వీస్ సెక్టారే ఎక్కువ ఆక్రమించడం జరుగుతుంది. ఈ డేటా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి వృద్ధి రేట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన తెలంగాణ వచ్చేసి మనకి అగ్రికల్చర్ సెక్టార్లో 4% వృద్ధి రేటును, అదే ఇండస్ట్రియల్ సెక్టార్లో వచ్చేసి 10% వృద్ధి రేటును, అదే సర్వీస్ సెక్టార్లో వచ్చేసి 14.6% వృద్ధి రేటును కనబరుస్తుంది. సో మన అగ్రికల్చర్ వచ్చేసి 4, ఇండస్ట్రియల్ వచ్చేసి మనకి 10.01%, నెక్స్ట్ వచ్చేసి 14.6% వృద్ధి రేటును మనకి అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్ ఇవి మనకి ఇలా ఉండడం జరిగింది. ఇవి మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్ర సామాజిక నివేదిక 2024 ప్రకారం అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లాలు. మనకి తలసరి ఆదాయం ప్రకారం జిల్లాలు ఇవ్వడం జరిగింది. మన తలసరి ఆదాయం ఎంత ఉందని 3,47,299 అని చెప్పా కదా. దాని ప్రకారం ఎక్కువ వచ్చేసి దీనికి కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి. ఇది మనకు ఆర్డర్లో అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి క్రోనలాజికల్ ఆర్డర్ వైజ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి. ఇవి మనకి టాప్లో ఉండడం జరిగింది. తలసరి ఆదాయంలో వచ్చేసి రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి. తక్కువ వచ్చేసి మనకి లాస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకి వికారాబాద్ ఉండడం జరిగింది. కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, హన్మకొండ ఇవి 4 అనేవి చాలా తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉండడం జరిగింది. 1,08,000 వచ్చేసి మనకి వికారాబాద్ ఉండడం జరిగింది. అదే రంగారెడ్డి వచ్చేసి 9,46,000 ఉండడం జరిగింది. సో మనకి యావరేజ్గా 3,47,000 మనకి టాప్ అండ్ లీస్టు 4 నేర్చుకోవాలి. ఆర్డర్ వైజ్ క్రోనలాజికల్ ఆర్డర్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, హన్మకొండ. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర సామాజిక నివేదిక 2024 ప్రకారం 14 నుండి 18 సంవత్సరాల వయసున్న పిల్లల యువత ఎంత శాతం విద్యకు దూరంగా ఉంటున్నారు? దీనికి ఆప్షన్స్ వచ్చేసి 21.10, 22%, 23%, 18.9%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 21.10%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్ర సామాజిక నివేదిక 2024 ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయానికి సంబంధించి సరైన వ్యాఖ్యలు చూడండి. 2023 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయం వచ్చేసి 3,11,649. అత్యధిక తలసరి ఆదాయం వచ్చేసి రంగారెడ్డి, అత్యల్ప తలసరి ఆదాయం వచ్చేసి వికారాబాద్. పైవన్నీ సరైనవే. మనకి 2022-23లో 3,11,000 ఉండడం జరిగింది. ప్రస్తుతం
3,40,000 ఉండడం జరిగింది. ఇందాక చెప్పా కదా. క్రింది వాక్యాల్లో రాష్ట్ర స్థూల విలువ జోడింపు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సరైనవి. సేవల రంగం, పారిశ్రమల రంగం, వ్యవసాయ రంగం ఇందాక చెప్పా కదా. 65.7%, 18.5%, 15.8%. ఈ డాటా అనేది మనకి వివిధ రంగాలు ఈ వాటాని పంచుకుంటున్నాయి. అదే మనకి స్థిర ధరల వద్ద కూడా చూసుకోవాలి. స్థిర ధరల వద్ద వచ్చేసి మనకి 54.9%, నెక్స్ట్ 27.6%, 17.6%. 3 రంగాలు స్థిర ధరల వద్ద ఈ విధంగా వాటాని పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి స్థిర ధరల వద్ద మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఎక్కువ పంచుకోవడం జరుగుతుంది. సో ఈ స్థిర ధరల వద్ద మనకి బెటర్ రిజల్ట్ ఉంది అని చెప్పవచ్చు. దీన్ని బట్టి మనకి ఏదైతే పారిశ్రామిక సెక్టార్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటేనే మనం అభివృద్ధి చెందుతున్నామని చెప్పవచ్చు. సో స్థిర ధరల వద్ద అండ్ ప్రస్తుత ధరల వద్ద మనకి వివిధ రంగాల వాటా అనేది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రంలో రహదారుల పొడవు. ఆప్షన్స్ వచ్చేసి 1,20,439 కిలోమీటర్లు, 1,28,596 కిలోమీటర్లు, 1,10,756 కిలోమీటర్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1,20,432 కిలోమీటర్లు. తెలంగాణ జీడిపి హై రేట్ ఉన్న జిల్లాలు వచ్చేసి మనకి రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసి హైదరాబాద్, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత సంగారెడ్డి. ఇవి మనకి ఎక్కువ జీడిపిని కలిగి ఉన్న జిల్లాలు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, అడిగే ఛాన్స్ ఉంటుంది. అదే లిస్ట్ వచ్చేసి మనకి ములుగు, కొమ్రంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట్. ఇవి నాలుగు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి లాస్ట్ టైం అయితే మధ్యలోది కూడా అడిగారు కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనకి పాసిబుల్ అవ్వవు. అట్లీస్ట్ మనం ఎక్కువ ఉన్నవి, తక్కువ ఉన్నవి, యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నవి ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. మనకి జీడిపిలో వచ్చేసి రంగారెడ్డి 2,83,419 కోట్లు జీడిపిని పొందడం జరిగింది. హైదరాబాద్ వచ్చేసి 2,28,623 కోట్లు హైదరాబాద్. సో నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, RHMS. నెక్స్ట్ వచ్చేసి ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట. ఇవి వచ్చేసి మనకి ప్రస్తుత ధరల వద్ద స్థూల జిల్లాల వృద్ధి రేట్లు, అంటే మన జీడిపి ప్రకారం ఎక్కువ పొందిన జిల్లాలు, తక్కువ పొందిన జిల్లాలు. ఇది కూడా మనం చూసుకోవాలి. కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.